ఒక హీరో ఇలా మారడానికి ఎంత కష్టపడాలి? ఇది కేవలం లుక్ కాదు, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. పెద్ది కోసం రామ్ చరణ్ చేసిన పని నమ్మశక్యం కాదు. ఒకప్పుడు స్టార్ హీరోలు రిస్కీ షాట్స్ అంటే బాడీ డబుల్స్, షర్టు కూడా నలగకుండా సేఫ్గా సినిమాలు చేసేవాళ్ళు. కానీ బాహుబలి తర్వాత అన్నీ మారిపోయాయి. ఆ సినిమా ఒక విషయం క్లియర్ చేసింది: రిస్క్ తీసుకోకపోతే రేస్లో నిలవలేం. అందుకే ఇప్పుడు ప్రతి హీరో క్యారెక్టర్ కోసం ఎలాంటి కష్టాన్నైనా పడుతున్నారు. ఈ మార్పును సీరియస్గా తీసుకున్న హీరోల్లో రామ్ చరణ్ ముందుంటాడు. త్రిబులార్లో ఇప్పటికే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాడు. కానీ పెద్ది కోసం అది కూడా సరిపోలేదు. పెద్ది సినిమాలో చరణ్ ఒక క్రికెటర్ మాత్రమే కాదు, ఒక పైల్వాన్ కూడా. ఒకే సినిమాలో 2 వేరియేషన్స్, ఇది సాధారణ విషయం కాదు. ఇక తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఏంటంటే, పెద్ది సినిమాను జూన్ 4న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ముందు పలుమార్లు డేట్స్ మారిన తర్వాత ఈసారి మాత్రం ఫిక్స్ అయిందనే టాకే వినిపిస్తుంది. పైల్వాన్ లుక్ కోసం చరణ్ తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రోజుకి 1800 నుంచి 2500 క్యాలరీస్ కఠినమైన డైట్, వారంలో 3 రోజులు వెయిట్ ట్రైనింగ్, మిగిలిన రోజులు కుస్తీ ప్రాక్టీస్. అంతేకాదు కథ శిక్షణ, ఫిజియోథెరపీ, జాయింట్ కేర్. ఇది సినిమా కోసం కాదు, ఇది ఒక యోధుడిగా మారడం కోసం. స్క్రీన్ మీద 2 నిమిషాల సీన్ కోసం నెలల తరబడి కష్టపడుతున్నారు. ఇది డెడికేషన్ కాదు, ఇది ఫ్యాషన్. ఒకప్పుడు బాడీ డబుల్స్ వాడిన హీరోలు ఇప్పుడు రిస్క్ షాట్స్ తాము చేస్తున్నాం అంటున్నారు. ఇది టాలీవుడ్ ఎవల్యూషన్. పెద్ద సినిమా హిట్ అవుతుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ రామ్ చరణ్ పెట్టిన ఎఫర్ట్ మాత్రం ఇప్పుడు విజయం సాధించింది. జూన్ 4 రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో దూసుకెళ్తుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.